హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ముందుగా అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు శరన్నవరాత్రుల్లో మొదటి రోజు. ఈరోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తుంది, ఏ రంగు చీర ధరిస్తారు, ఏ నైవేద్యం సమర్పిస్తారు, అది ఎలా చేయాలి అన్నది మనం నిన్నటి వీడియోలో చూసాం. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక రేపు అనగా 18/10/2020 నవరాత్రుల్లో రెండవ రోజు. తిది అశ్వీజ శుద్ధ విధియ. అమ్మవారి అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. ధరించే వస్త్రం లేత గులాబీ రంగు చీర. సమర్పించే నైవేద్యం పులిహోర. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ పులిహోర గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర లాగా చాలా టేస్టీగా రావాలంటే ఇలా చేయండి. ముందుగా మనం ఎంత క్వాంటిటీలో పులిహోర చేసుకోవాలనుకుంటామో దానికి సరిపడా చింతపండుని తీసుకొని నానబెట్టి ఇలా గుజ్జు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, ఒక 4-5 ఎండుమిర్చి, కొన్ని అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కాస్త గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి తర్వాత కొద్దిగా బెల్లాన్ని వేయాలి. బెల్లం వేయడం వల్ల పులిహోర మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మరో 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అన్నాన్ని వండుకొని ఒక బేసన్లో వేసుకొని ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక 4-5 ఎండుమిర్చిని వేయాలి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసి కలపాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని అన్నంలో వేసి కలపాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండుని సరిపడా వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ చింతపండు గుజ్జు మిగిలితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఉప్పు సరిపడా వేసుకున్నాం కదా, ఒకవేళ సరిపోకపోతే దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఉప్పు సరిపోకపోతే మరి కాస్త వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూశారుగా అమ్మవారికి రెండవ రోజు నైవేద్యంగా పెట్టే పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక 3వ రోజు అమ్మవారి అలంకారం ఏంటి, ఏ నైవేద్యం సమర్పించాలి, అది ఎలా చేయాలో రేపటి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.